అందరూ సడన్ గా వేసుకుంటారు. స్వాతంత్రం వద్దా? కానీ ఆ టైంలో 47 టైంలో స్వాతంత్రం ముఖ్యం కాబట్టి ప్రయారిటీ అప్పుడు. అయితే గాంధీజీ ఎక్కడ పోయినా కూడా, సౌత్ ఆఫ్రికా పోయినా, ఇప్పుడు కొంతమంది గుజరాత్ వేరే పోయినప్పుడు కూడా 2 ఆశ్రమాలు ఉన్నాయి. గుజరాత్లో అహ్మదాబాద్ దగ్గర ఒకటి, వార్దా అని నాగ్పూర్ దగ్గర ఒకటి ఉన్నాయి. 2 ఆశ్రమాలలో సింపుల్ ఆశ్రమాలు పోయి చూస్తే వాళ్ళు నిన్న అమ్మాయి చెప్పినట్టు మేము చెప్పినట్టు కూడా ఎక్కడ సరే చెట్లు కనపడతాయి. ఫస్ట్ పోగానే చెట్లు కనపడతాయి, తర్వాత చాలా సింపుల్గా ఉంటుంది మొత్తం వాతావరణం. ఆ 2 కూడా ఎక్కడ ఉన్నాయంటే నదుల ఒడ్డులు ఉన్నాయి. 2 కూడా సస్టైనబిలిటీ లేమంది. ముందు పట్టణాలు అవన్నీ కూడా నదుల దగ్గర పెడుతుండే, ఎందుకంటే నీళ్ళు అక్కడ దగ్గర ఉంటాయి కాబట్టి అవి సస్టైన్ ఈజీ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాము, మా హైదరాబాద్ నీళ్ళని కృష్ణ, గోదావరి ఎక్కడెక్కడ తెచ్చుకుంటున్నాం. మీకు నిజామాబాద్ నీళ్ళ మీద వస్తే నాకు తెలియదు, కానీ చాలా దూరం నీళ్ళని తీసుకుంటున్నాం. ఉల్టా అయిపోయింది. సస్టైన్ అవుతుందా అది? అంటే నడవవు. కొన్ని రోజులకు అక్కడ నీళ్ళని అయిపోతే ఇంత దూరం తెచ్చుకుంటే మెయింటెనెన్స్ ఇష్యూస్ అవన్నీ చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. కాబట్టి నేచర్ దగ్గర ఉంటే సస్టైనబిలిటీ, నేచర్ దూరం ఉంటే ప్రాబ్లం. కాబట్టి గాంధీజీ అనగానే సస్టైనబిలిటీ ఫస్ట్ వస్తుంది అనమాట. అన్ని విధాలుగా ఆయన చేస్తుండే. అయితే ఎవరికైనా అవకాశం ఉన్నప్పుడు టీచర్లు మీరు ప్రోగ్రామ్స్ చేసినప్పుడు అక్కడ తీసుకెళ్తే చాలా బాగుంటుందని, అక్కడ పోతే బాగుంటుంది. అయితే గాంధీజీ మాట్లాడిన విషయం స్వచ్ఛతకి ఇంపార్టెన్స్. Cleanliness and sanitation were closest to Gandhiji's heart. We will launch a Clean India campaign. Toilets with separate toilets for girls. Thank you, Shana. This is the quote said by Mahatma Gandhi. Yeah. So this is what Prime Minister Modi said. మాట్లాడాలి, ఏమంటారు, ఇన్ఫ్లేషన్, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మాట్లాడాలి. ప్రధానమంత్రి టాయిలెట్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకని మాట్లాడిందంటే, ఒక రీసెర్చ్ చేసిందంటే ఎస్పెషల్లీ స్కూల్స్ ఉంది. ఎందుకంటే టాయిలెట్ స్కూల్తో బాగాలేవని ఇప్పుడు చాలా ప్రయత్నం చేసి స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. స్వచ్ఛ భారత్ ఎప్పుడు స్టార్ట్ అయింది? From 9th standard from KGB Mangalore, 2nd October 2019. అంటే ఎగ్జామ్ స్వచ్ఛ సర్వేక్షణ్ అంటే ఏం చేస్తుందంట, 500 పట్టణాలని ఇంక్లూడ్ చేసి అక్కడ కాంపిటీషన్ పెట్టిన వాళ్ళ మధ్య ఎక్కువ ఉంది కాబట్టి మనం కొంచెము దాని గురించి మాట్లాడుతున్నాం. ఎనీబడి వాలంటీర్స్ రీడ్ ద ప్లెడ్జ్, దేశానికి ఇస్తాను అని ఆ ప్లెడ్జ్ 2014లో ఎంతమంది ఇచ్చినాం ఆ ప్లెడ్జ్? 100 అవర్స్. ఎంతమంది చేసేదండి జల్దీ? అందుకని హైదరాబాద్ బాగా క్లీన్గా ఉన్నది. హైదరాబాద్ బాగా క్లీన్ ఉన్నది, అవార్డులు వస్తున్నాయి. ఇప్పటి పని చేసినప్పుడు ఇప్పుడు మనకు న్యూట్రిషన్ మీడియన్స్ వచ్చినాయి, గార్డెన్స్ వచ్చినాయి, వేస్ట్ బాగా కలెక్ట్ అవుతున్నది. చాలా ఇంప్రూవ్మెంట్ అయింది అప్పటికి ఇప్పటికి. కొన్ని కేటగిరీస్లో పాపులేషన్ అనమాట, ఒక పాపులేషన్ కేటగిరీ అవార్డు ఇచ్చినారు. కానీ దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ అంటే మనం చేసేది మున్సిపాలిటీ చేయాలని ఎక్కడ లేదు చూడండి. మనం ఇస్తాము 2 అవర్స్ ఎవ్రీ వీక్, 100 అవర్స్ మన చేతి ఉన్నది అనమాట. అది మనం ఇవ్వాలి, అప్పుడే అది ఆ పని వర్క్ అయితే, లేకపోతే అభివృద్ధి కాదు. సస్టైనబుల్ ప్రాక్టీస్ టువర్డ్ డెవలప్మెంట్ ఉండొచ్చు, కానీ కంటిన్యూస్ ప్రాక్టీస్ ఏదైనా కంటిన్యూస్ చేస్తే అది సస్టైనబిలిటీ అంటాం. అయితే ఈ ఫిగర్ చూడండి ఒకటి. నార్మల్ ఇప్పుడు నిజామాబాద్ పాపులేషన్ ఎంత? నిజామాబాద్ పాపులేషన్ 5 to 6 lakhs అంటారు. అదే మీ ఇంటి గురించి అడుగుతాను ఎవరన్నా, రేటు మన వేణు మీ ఇల్లు సైజ్ ఎంత? 4 members గెట్స్ మెజర్డ్ గెట్స్ డన్. ఉదాహరణ ఒక లెక్క ఉంటే మనకు దానికి సొల్యూషన్ ఇవ్వచ్చు. తెలియలేదు అనుకోండి, ఏమి ఎంతనో వస్తుంది అంటే ఎవరు తెలియదు. 2 kgs అన్నారు. ఇంకెవరైనా 5 lakhs అంటున్నాను, ఈజీ ఉంటుంది మ్యాథ్ క్యాల్కులేషన్. 5 lakhs 5 lakhs తోని ఫ్యామిలీ అంటే ఎన్ని కుటుంబాలు ఉంటాయి? అందులో 5 తో డివైడ్ చేద్దాం. అంటే 1 lakh ఫ్యామిలీస్. 1 lakh ఫ్యామిలీస్ అంటే ఒక ఫ్యామిలీలో 2 కిలోల వేస్ట్ అనుకోండి. ఎన్ని కిలోలు వస్తాయి? 2 lakh కిలోలు, 2 lakh kgs అంటే ఎంత? అర్థమయ్యేటట్టు చెప్పండి. 2 lakh kgs అంటే ఇప్పుడు బ్యాగ్ పట్టుకుంటే అందులో 2 కిలోలు 3 కిలోలు పట్టవచ్చు. 200 టన్నులు. కరెక్ట్. 200 టన్నులు అంటే ఒక టన్ను అంటే ఎంతమ్మా? అయితే ఇప్పుడు ఈ ఫిగర్ చూడండి, ఫిగర్ కనబడుతుందా? ఈ వరల్డ్ మ్యాప్ లా ఎక్కడైతే ఎల్లో కలర్ ఉందో, ఎల్లో కలర్ ఎక్కడెక్కడ ఉన్నది? డైలీ 10 kgs వేస్ట్ జనరేట్ చేస్తారు. వాళ్ళు చేసి ప్రపంచం అంతా ప్రాబ్లం చేస్తున్నారు. ఆ వేస్ట్ డిస్పోజల్ అయితే కాలబెడతారా, ఏం చేస్తారా వేరే సంగతి. కానీ వాళ్ళ ఫస్ట్ జనరేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ మోర్ బికాస్ దే నాట్ బాదర్డ్. యూజ్ అండ్ త్రో అంటాము, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటాము, ఇంకా వాడి. అయితే ఈ మ్యాప్ త్రూ ఏం చేస్తుందంటే
డెవలప్డ్ కంట్రీస్ ఆర్ కాజింగ్ మోర్ 47 లోపల ఇండియా కూడా డెవలప్డ్ కంట్రీ అయితే అంటున్నాడు. డెవలప్డ్ కంట్రీ కావాలన్నా ఈ మ్యాప్ ఇచ్చిన తర్వాత అయితే డెవలప్ కంట్రీ కావాలి, డెవలప్మెంట్ అవసరం. కానీ చాలా మంది అంటారు బ్యాలెన్స్ ఉండాలి, పర్యావరణానికి డెవలప్మెంట్కి బ్యాలెన్స్ ఉండాలి. అయితే ఎనీవే అది ఒక టాపిక్ మీరు మైండ్లో పెట్టుకోవడానికి. అయితే ఒక్క విషయం మీరు పెట్టుకోవాలి ఏంటంటే ఇండియా ఇండియా లైట్ బ్లూ కలర్ ఉంది అంటే మన కండిషన్ ఇంకా బాగుంది, ఇంకా మన పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు మనం డ్యామేజ్ ఎక్కువ చేస్తలేదు. అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. చాలా మంది ఇండియా గురించి మాట్లాడుకుంటారు, ఇండియా నుంచి బయట వాళ్ళు వస్తే ఇండియా బాగుండదు, అది ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఇది మ్యాప్ మీకు తెలిపేది ఏంటంటే ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందిన దేశాలే ప్రపంచానికి ఎక్కువ సమస్యలు చేస్తున్నాయి. అది గుర్తుపెట్టుకోండి. మన ప్రాబ్లం కాదు, వాళ్ళ ప్రాబ్లం. ఎందుకంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అయినప్పుడు కూడా వాళ్ళు అందరూ డిఫెన్సివ్ ఉంటారు. దీనికోసమే ఇప్పుడు SDGలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ స్టార్ట్ అయినాయి. ప్రతి సంవత్సరం ఎవరెవరు ఏమేమి పనులు చేయాలో స్టార్ట్ అయినాయి, ఇవన్నీ స్టార్ట్ అయినాయి అన్నమాట. దాని గురించి డిస్కషన్ అవుతుంది. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. అయితే వేస్ట్ జనరేషన్ గురించి ఇంకో ఎవరు ఇస్తున్నది ర్యాంక్ ఇండియాకు? ఎవరో ఎక్కడో యూరోప్లోనో అందిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ డేటా ఒప్పుకోతే ఇక్కడ స్థాయికి రావాలి. మనం ర్యాంకులు ఇస్తే వేరే మన ర్యాంకులు ఒప్పుకోవాలి, కానీ వేరే ర్యాంకులు ఇస్తే మనం ఒప్పుకొని మనం బాగా చేస్తే భయపడే అవసరం లేదు. ఎందుకంటే మన అలవాట్లు మన ప్రాక్టీస్ అన్ని చాలా మటుకు బాగున్నాయి. కొంచెం చేసి బాగుంటుంది. నెక్స్ట్ చెప్పినట్టు నిజామాబాద్ 200 టన్నులు అయితే ముంబైలో 15,000 టన్నులు అయితే. ఇది ఒక గుట్ట, ఇది ముంబై గుట్ట అన్నమాట. ముంబైది చెత్త గుట్ట. ఓకే, అది గుట్టలో ఇంకా బిల్డింగ్ కనపడుతుంది. బిల్డింగ్ అంతా అయిపోయింది ఆల్మోస్ట్. అంటే చెత్తతో సమస్య ప్రాబ్లం ఉందని మీకు టెస్ట్ చూపించడానికి. కుతుబుద్దీన్ ఐబాక్ అని అయినా కట్టిండు, కానీ అందరం చదువుకున్నాం. కానీ చెత్త కుప్ప ఎవరు చేసిందంటే ఎవరికి ఓనర్షిప్ లేదు. అయితే ఆ చెత్త గుట్టకు కుతుబ్ మినార్కి డిఫరెన్స్ 8 మీటర్లే డిఫరెన్స్. 8 మీటర్స్. అది ఒక 5-6 ఇండ్లు అయిపోయింది. మొన్న ఎవరు అడుగుతున్నాను ఈ ఫోటో ఎప్పటిది, ఇప్పటికీ ఎక్కువ అయిపోయింది ఇంకా. అయితే 8 మీటర్ అంటే మన ఘనత ఏంటంటే ఆ చెత్త గుట్టలు కుతుబ్ మినార్ కంటే కూడా హైట్ అయిపోతున్నాయి. అక్కడ తీసుకుపోతే చాలా మంది చూపిస్తాను. నేను కూడా 3 సార్లు పోయినా అక్కడికి పోయి అక్కడంతా చూసి ఏం చేయాలి, తర్వాత ఏం చేస్తారు, చెత్త గుట్టలు చూసి కొంచెం చప్పట్లు కొడతారు. చప్పట్లు ఎందుకు కొడతారు నాకే ఇంతవరకు అర్థం కాలేదు. చప్పట్లు కొట్టుకుంటారు. అంటే నిజామాబాద్ ప్లస్ ఎట్లా నేను కలుద్దామని అనుకున్నాము. సస్టైనబిలిటీ Very nice, thank you. Sundarlal Bahuguna, who has started the Chipko movement. నీళ్ళు వస్తాయి. చిన్న క్రాఫ్ట్ లాగా చేసిండ్రు, బాటిల్స్ తోటే చేసింది అన్నమాట. ప్లాస్టిక్ ప్రయత్నం చేస్తున్నాం, తక్కువ కూడా చేయాలి, ఉన్నది వాడుకోవాలి, కొంచెం రిఫ్యూజ్ కూడా చేయాలి. 3 కలిస్తే అప్పుడు పూర్తిగా. కానీ ఇట్లా చాలా క్రాఫ్ట్ చేసినారు. కొన్ని ఇట్లా పెన్ స్టాండ్స్, బాటిల్ కట్ చేసిన తర్వాత ఇన్సర్ట్ చేసి వాటిని ఒక ఎకో బ్రిక్ లాగా తయారు చేసి వాటిని కూడా కాంపౌండ్ వాల్ లాగా కొన్ని ఈ ప్లాంట్స్కి సపోర్ట్ వాల్స్ లాగా కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఇంకా ఇప్పుడు మొన్ననే ఒక జూ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాం, ఇది సైన్స్ ఫెయిర్కి సంబంధించింది. మరి అందరి దగ్గర ఫోన్ స్టాండ్స్ ఉండకపోవచ్చు, కొందరి దగ్గరనే ఉంటాయి, లిమిటెడ్గా ఉంటాయి. మరి దానికోసం సెపరేట్గా స్టాండ్ కొనడం అనేది లేకుండా దాని ఒక వాటిని మనం జోడిస్తే అద్భుతంగా మనం వాటిని నిరుపయోగంగా ఉన్న వాటిని ఉపయోగంలో తీసుకురావచ్చు. ఈరోజు నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో 50 పాఠశాలల నుంచి 3 విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు, మొత్తం 200 మంది ఇక్కడ గ్యాదర్ అయ్యాం సార్. ఈవెంట్ ఏ రకంగా చేయాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏమున్నాయి, వాటిని పాఠశాల స్థాయిలో అనేటువంటిది ఒక ప్రధాన అంశంగా మారాల్సినటువంటి సందర్భంలో విద్యార్థులను అటువైపు వారి యొక్క ధ్యాసను మరచి ఒక ఉద్యమ స్ఫూర్తిలో ఈ యాక్టివిటీస్ కండక్ట్ చేయడం కోసమై ఈ వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి నుంచి బి విద్యాసాగర్ గారు, ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు, మరియు మేజర్ శివకిరణ్ గారు వారు కూడా విచ్చేశారు. వారు యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. మరియు ఈ పిల్లలని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా సారి కోరుతున్నాను. దానికి ఆల్రెడీ మనం టీచర్ తెలుసుకుంటున్నాం. కాదు మేజర్ గారు, తర్వాత
మన డిఎస్ఓ గారు. వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఆల్రెడీ మీకు తెలుస్తుంది. చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసాము మనం. ఫుడ్ డెవలప్ కూడా చేసాము. ఇంట్లో కూడా ఆ మొక్కలు ఏ రకంగా పెట్టాలి, గ్రీన్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయటము, ఇవన్నీ కూడాను ఇంటి దగ్గర కూడా మొక్కలు కూడా హరితహారంలో ఒక పార్ట్ అది. హరితహారంలో కూడా మనం ఇంటికి మొక్కలు ఇచ్చి వాళ్ళకి ఇంట్లో మొక్కలు పెట్టడం కూడా ఇంటింటికి పంపించాము. సో మొక్కలు ఎక్కువ ఉంటే ఏంటంటే మనకి వాతావరణం అనేది మంచి గాలి రావడం, తర్వాత తెలుస్తుంది మీకు కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఇవన్నీ తెలుసు కాబట్టి వాటి మూలంగా ఏంటంటే ఆక్సిజన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మన ఎక్కువ చెట్లు ఉంటాం వల్ల కూడాను మనకి వర్షాలు పడతాయి, తర్వాత గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఇవన్నీ కూడాను వాతావరణంలో కీలకమైన మార్పులు జరుగుతాయి. మనకి పర్మనెంట్గా ఏంటంటే వితౌట్ గోయింగ్ టు డాక్టర్ అవసరం ఉండదు అక్కడ మంచి వాతావరణం ఉంటుంది. లేకపోతే పొల్యూషన్ కానీ తర్వాత రావడం సిటీలో ఉంటుంది, మనకి ట్రాఫిక్ టౌన్స్లో ఉంటుంది. ఆ గాలి పీల్చడం అనేది మనకి ఆటోమేటిక్గా కార్బన్ డైఆక్సైడ్ మింగేస్తున్నాం, మనం పీల్చుతూనే ఉన్నాం డైలీ. సో దానివల్ల ఏంటంటే మనకి లోపల లాంగ్ లాస్టింగ్గా మనకి డిసీజ్ రావడం, సైడ్ ఎఫెక్ట్స్ రావడం, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ కూడా వస్తుంటాయి. అవన్నీ కాకుండా అంటే సేఫ్ అట్మాస్ఫియర్ కావాలంటే ఎన్విరాన్మెంట్ ఇంప్రూవ్ చేయడం కోసం వీళ్ళు ఎన్జీసీ తరఫున చాలా వర్క్షాప్ కండక్ట్ చేసేది దేశం అంతా కూడా. సో మనకి ఇప్పుడు నిజామాబాద్లో ఈరోజు చేస్తున్నాం, మన కామారెడ్డి కూడా ఉంది, రేపు కామారెడ్డి కూడా చేస్తారు. సో మనకి ముఖ్యంగా పిల్లలు పిలవడం నెక్స్ట్ జనరేషన్తో మనకి రాబోయే రోజుల్లో పిల్లలు ఇంపార్టెంట్ కాబట్టి పిల్లలు మొక్కల్ని పెంచడం, తర్వాత గ్రీన్ అట్మాస్ఫియర్ చేయటం, ప్లాస్టిక్ లేకుండా ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా ఉంటాం. మనం వాడే పెయింట్ నుంచి అన్నీ కూడా ప్లాస్టిక్. అంతకుముందు మన పాతకాలంలో ఉన్నప్పుడు పార్కర్ ప్లేట్స్ అని, ఫౌంటైన్ ప్లేట్స్ అని చాలా ఉండేవి. ఆ ప్లాస్టిక్ ఉండేది కదా, అవన్నీ కూడా మెటల్తో చేసేవాళ్ళు. మెటల్ ప్లేట్స్ లేవు, రాసే 1.5% ప్లాస్టిక్. సో ఆ ప్లాస్టిక్ నిర్మూలన చేసుకుంటూ కొన్ని రోజులు ఉండేవి వచ్చేవి, చెక్క పెళ్లి కూడా వచ్చేది, చెక్క పెళ్లితో చేసేవాళ్ళు అది కూడా. ఇప్పుడు ఏంటంటే మనకి అంతా ప్లాస్టిక్ కూడా ఉన్నాము. ఇంటి దగ్గర మనం ప్లాస్టిక్ కవర్లు కానీ ఏమైనా ఉంటే అవి రీసైక్లింగ్ చేయటం, తర్వాత లేకపోతే గ్రౌండ్లో ఒక మొత్తం దాంట్లో పాలే పెట్టడం అనేది, ఇవన్నీ రీసైక్లింగ్ ప్రాసెస్ ఉంటాయి. అక్కడ ప్లాస్టిక్ కవర్లే వాడద్దన్నాను. ఒకప్పుడు మనం మార్కెట్కి వెళ్ళేటప్పుడు సంచి తీసుకెళ్ళేవాళ్ళం సరుకులు తెచ్చుకుంటాను. ఇప్పుడు పిల్లల్ని సంచి తీసుకెళ్ళి తీసుకురాలంటే ఏమంటారు, లేదు వాళ్ళు కవర్ ఇస్తారు, నేను తీసుకెళ్తాను అని చెప్పి వాళ్ళు కవర్ ప్లాస్టిక్ కవర్ ఇస్తే తీసుకొస్తాడు. సో బ్యాగ్ పట్టుకోవడం అనేది ఒక ఇన్సల్ట్ అయిపోయింది. పాతకాలంలో ఏంటి సరుకులు కూడా తెచ్చుకోవాలంటే 25-30 years బ్యాక్ మీకు తెలుసలేదు, మీకు కూడా మీ జనరేషన్ తెలుసలేదు. మనం టీచర్ గుర్తుందమ్మని ఆ రోజులు ఏం చేసేవాళ్ళం, బ్యాగులు కూడా చర్చకి తీసుకెళ్ళి మనకు కావాల్సిన ప్రొవిజన్స్ కానీ పౌడర్లు కానీ అన్నీ కూడా తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఏం లేదు, ప్లాస్టిక్ కవర్లు ఏది కూడా ప్లాస్టిక్ కవర్లు తీసుకొస్తున్నాము. సో దాన్ని కూడా అవాయిడ్ చేయాలి నెమ్మదిగా. చేస్తే ఏంటంటే మనకి ఎంత తగ్గించుకుంటే అంటే వాడేది వచ్చింది. సో ఇవన్నీ నిర్వహించాలంటే ఇట్లా వర్క్షాప్స్ పెట్టి మనకి ఈ ఇంధనం అనేది వాడుకోవడం అనేది ఏ రకంగా పొదుపు చేయాలనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమాలను మనం మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి మాత్రం చక్కగా చెప్పాలి. వాళ్ళకి ఇప్పుడున్న 50 పిల్లలు కానీ మనకున్న స్కూల్లో అందరి పిల్లలు కూడా ఈ యొక్క నాలెడ్జ్ అనేది స్ప్రెడ్ చేస్తే వాళ్ళందరూ కూడా పిల్లలు రాబోయే జనరేషన్ అయినా మనకి ప్లాస్టిక్ వినియోగం అనేది తగ్గించుకుంటాము. తద్వారా మనం ఈ గ్రీన్ అట్మాస్ఫియర్ అనేది వీళ్ళ ఎన్టీసీ తరఫున వాళ్ళు చేసే ప్రయత్నానికి మనం కొంత తోడ్పాటు అవుతుంది. ఇంతమంది మేము చేసే ఇంప్రూవ్మెంట్ ఉందనే విషయం కూడా వాళ్ళు చెప్పుకోవాలి. పొద్దున స్టడీ రిపోర్ట్ చేయాలి.
ఏం చేశారంటే చేశాను సార్, వాళ్ళు చేస్తారు స్కూల్లో ఈ జిల్లాలో ఎంత ఇంప్రూవ్మెంట్ అయింది. తద్వారా ఏంటంటే ఆక్సిజన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది మనకి వాతావరణంలో. సో ఇవన్నీ ఏంటంటే మన ఇంటి దగ్గర కానీ బయట కానీ ప్లాస్టిక్ సంచులు కానీ ఉండేట్టుగా చూసుకోవాలి. ఉండకుండా మన ఇంట్లో కూడా వాడటం అనేది తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే మనకి హెల్త్ హ్యాబిట్స్, హెల్త్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. బ్రీతింగ్ ప్రాబ్లం రావు. అందరూ కూడా లాంగ్ లైఫ్ వస్తుంది. 70 వచ్చేవాడు 80 పోతుంటారు, 80 వాడు 90 పోతుంటారు అట్లా. సో మనం ఆరోగ్య రీత్యా ఇవన్నీ కూడా కార్యక్రమం చేయాల్సింది తెలుసు కానీ మనం చేయట్లేదు. ఆశంగా పెట్టినంతే చెప్తాం కానీ మనం చేయట్లేదు. మనం కూడా చేయలేం. టీచర్ పాఠాలు చెప్తారు కానీ నేను కూడా చేయకపోవచ్చు. నేను కూడా ఇక్కడ స్టేజ్ చెప్పాను కానీ నేను కూడా షాపు పోతే ఆటోమేటిక్గా మనం ఎడిక్ట్ అవుతాం. అది ఏం చేస్తారు, బ్యాచ్ కూడా ఎదిరిచేస్తాం చెప్పకుండా. సో ఇవన్నీ ఏంటంటే మనం ఒక్కరోజు కాదు మార్పు, గ్రాడ్యుయేట్గా మీరు చేయండి. ఎంత మీరు తగ్గించుకుంటే ప్లాస్టిక్ వినియోగం అంత మంచిది. ప్లాస్టిక్ గ్లాసులు వస్తున్నాయి, అన్నీ ఫంక్షన్ పోతే అన్ని ప్లాస్టిక్ ఉంటాయి మనకి, మీరే ఉండదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొద్దిగా విత్తనాలు ఎవరు చేస్తున్నాడని అది కూడా ఆర్టిఫిషియలే. విత్తనాలు ఆకృతం చేసేది విత్తనాలు అంటాం, కానీ ఇప్పుడే పేపర్ ప్లేట్స్ అంటారు. ఆ విత్తనాల మోడల్లో అది ప్లాస్టిక్గా తయారు చేస్తుంది. సో ప్లాస్టిక్ ప్యాకెట్ కూడా తింటున్నాం మనం లంచ్ కూడా. సో ఎంత తగ్గించుకుంటే మనం అంత మంచిది. మనం ఈ యొక్క మెసేజ్ అనేది అందరికి పంపించండి. పిల్లలకి ముఖ్యంగా రాబోయే జనరేషన్లో వాళ్ళే మనకి ఇంపార్టెంట్ కాబట్టి పిల్లలు మీరందరూ కూడా ప్లాస్టిక్ వినియోగం గురించి చెప్పిన కొన్నైనా ఆచరించండి. ఇంట్లో కానీ బయట కానీ స్కూల్లో కానీ చేస్తే పెద్దవాళ్ళు చెప్పండి, మీ నాన్న నమ్మకం చెప్పండి. వాళ్ళకు కూడా మనం చేసిన పని ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు చెప్తే నెమ్మదిగా మనం తగ్గించుకుంటాం ప్లాస్టిక్ వినియోగం. ఓకేనా? చేయండి, మన ఆచరణ పెట్టాలి. మనం వాళ్ళకి ప్రూవ్ చేయాలి. మేము చేస్తున్నాం సార్ అని చెప్పి రేపు పొద్దున్న వాళ్ళు చెప్పడానికి మనం రెడీగా ఉండాలి. అందరూ కూడా దీన్ని సహకరించండి. ఇప్పుడు దీనికి రాసిన అదే మొత్తం భూమి మీద ఎన్నో ఉంటాయి కానీ రైన్ వాటర్ హార్వెస్టింగ్ ఫిట్స్ ఉంటాయి మనకి. ప్రతి ఇంట్లో కూడా ఒక ఫిట్ ఉండాలి. ఫిట్ అంటే మొత్తం రైన్ ఫిట్ చేస్తే దాంట్లో రైన్ వాటర్ అనేది ఆ స్లోప్లో లోపల ఉంటుంటాయి. ఆటోమేటిక్ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఇవన్నీ మనం మంచి మాట చెప్తే నెక్స్ట్ వాళ్ళు మరి వాళ్ళ జనరేషన్ కూడా చెప్తారు. So have to support DGC Corporation and we are congratulating the organization for spreading good message to the public and students, especially students. అందరు టైం ఇచ్చలేదు కాబట్టి మీకు అన్నీ తెలుసు. ఇవన్నీ కూడా మీకు పక్కా కాదు. బట్ ఏంటంటే we have to spread the message to the all. చైల్డ్ లెవెల్ మనం పోవాలంటే ఇక్కడ వర్క్షాప్స్ పోయిపడుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించిన వర్గమని యువ గారు తెలియజేశారు. పిల్లలందరూ కూడా అటువైపు ఆలోచన చేయాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు సార్ కొట్టి అందరికి ఇస్తాం. సార్ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు కంప్లీట్ చేయాలి. బయట ఫుడ్ అరేంజ్మెంట్ ఉంది. ఓకేనా? మీకు ఇచ్చినటువంటి ప్లాస్టిక్ అది ఉంది కదా, కవర్ ఉంది కదా, దాన్ని 45 minutes 5 days అక్కడ పెట్టిన సెషన్స్ ఉంటాయి. ఎట్లయితే మీకు అక్కడ జాయిన్ అయ్యండి. తర్వాత 2 to 15 బ్యాక్ ఇన్ ద హాల్. ఒక పద్ధతి ప్రకారం ఏంటి ఫుడ్ మాత్రం పడేయదు.
తిన్న తర్వాత ఇప్పుడు ఒక డబ్బా శాంపుల్ తీసుకో ఏ శాంపుల్ కలెక్ట్ చేస్తారు వాళ్ళ ఫ్యూచర్ ఉంది ఎవరైతే గాలి నీళ్ళు మట్టి గురించి చదువుకుంటారో బాగా రీసెర్చ్ చేస్తారు వాళ్ళకి చాలా కెరియర్స్ ఉంటాయి దీని గురించి ఎందుకంటే ప్రపంచంలో దీని గురించి ఉంటుంది ఈ మూడు లేకుంటే ఏముండదు ఉండకుండా బ్యాక్టీరియా మంచి ఉండకుండా చేసుకుంటాం ఇంజెస్ రాకుండా హ్యాండ్ క్లీన్ ఉంటే నేను హ్యాండ్ చేసుకున్నప్పుడు ప్రైమరీ ఏమైందంటే బ్యాక్టీరియా దూరం పోతుంది జర్మ్స్కి దూరం పోతుంది చిన్న ఎక్స్పెరిమెంట్ ఏం చేద్దామంటే ఇది బ్యాక్టీరియా బ్యాక్టీరియా ఎవరి మధ్యలో డిస్క్రిమినేట్ చేయదు చానవా కానీ మంచిగా కానీ స్కూల్ ఏమైనా కానీ బ్యాక్టీరియా గట్టిగా పట్టుకుంటుంది పట్టిన తర్వాత ఏమవుతుంది అని చెప్పినట్టు దీని నీళ్ళకి వస్తుంది హ్యాండ్ వాష్ చేసుకోవాలి చాలా మంది మీకు అందరికి చెప్పాను అయితే ఏం చేద్దామంటే ఇప్పుడు వీళ్ళతో చిన్న ఎక్స్పెరిమెంట్ చెప్పిస్తాం ఇంకా బ్యాక్టీరియా దూరం మంచి పెట్టు మంచి కడుక్కుంటే బ్యాక్టీరియా దూరం పోతుంది అనమాట అర్థమైందా సింపుల్ ఎక్స్పెరిమెంట్ టు షో దాట్ ఇఫ్ యూ డూ హ్యాండ్ వాష్ బ్యాక్టీరియా దూరం పోతుంది బ్యాక్టీరియా దూరం పోతే మనం అందరం ఆరోగ్యం ఉంటే ఏమవుతుంది సంతోషంగా ఉంటాం ఫస్ట్ లైఫ్ అంతా ఏంది ఆబ్జెక్టివ్ సంతోషంగా ఉండాలి ఏం చేసినా స్కూల్ చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకోవాలి సంతోషంగా ఉండాలి చూసిన ఇంత బ్యాక్టీరియా చేయి కడుక్కోకుంటే బ్యాక్టీరియా అంటుకుంటుంది చేయి కడుక్కొని సబ్బు పెట్టుకుంటే బ్యాక్టీరియా దూరం పోతుంది ఏదైనా ప్రశ్న ఏమైనా ఉన్నాయా దీంట్లో అడగడానికి తెలిసిన వాళ్ళు అందరూ చాలామంది తెలుసు అని తెలియని వాళ్ళు ఆల్ రైట్ సో కాబట్టి అందరూ కంపల్సరీగా హ్యాండ్ వాష్ ఎప్పుడెప్పుడు చేయాలి హ్యాండ్ వాష్ ఇప్పుడు బయటికి పోతుంది అయితే సబ్బు పెట్టంగానే బ్యాక్టీరియా దూరం పోతుంది గుడ్ నిండరా సాబున్ అచ్చా లగాయతో ఎంత డర్టీ ఉంటుందో దీనికి దానికి ఎంత డర్టీ ఉంటుందో మీకు తెలుసు ఇప్పుడు సార్ చెప్పిన విషయంలో ఏదైనా మంచిగా ఉందా బాగాలేదా అని తెలుసుకుంటానికి మూడు విషయాలు ఒకటి చూసి సార్ చెప్పిన దాంట్లో చేయగలుగుతున్నప్పుడు ఇప్పుడు కొంచెం డర్టీ కాబట్టి తెలుసుకోవచ్చు టేస్ట్ చేయడం నీళ్ళు ఎస్పెషల్లీ ఒకటేసారి తాగేది ఫస్ట్ కొంచెం తాగి నీళ్ళు మంచిగా ఉంటే తాగాలి కాబట్టి మనము వాతావరణం తెలుసుకోవాలంటే చూడడం గ్లౌస్ వేసుకొని జాగ్రత్త ఉన్నంత వరకు వేసుకోవాలి పింక్ వేసుకున్నాం ఓకే వాట్ యూ డూ ఇస్ ఇక్కడ రండి అందరు ఇప్పుడు ఈ 3 బిన్స్ ఉన్నాయి కదా ఇంతకుముందు ఏం చెప్పినాము దీంట్లోనేమో మట్టిలో కలిసేట్టు పోతాయి దీంట్లో ఏం పోతాయి బ్లూలా అంటే అది చెప్పండి అంటే ఏంటి ఓకేనా దీంట్లోనేమో డేంజర్ అంటే ఏంటి మీ ఇంట్లో ఇంజక్షన్ వస్తారు ఊరికి ఇంజక్షన్ వాడుతుంది వస్తారు రోజు ఇంజక్షన్ ఇంకేమొస్తుంది విషయం కానీ ఇప్పుడు ఏమైందంటే నార్మల్గా మనం కలిపేస్తాం కదా అంటే చెత్త కలిపేస్తాం ఇక్కడ ఒక చిన్న శాంపిల్స్ వచ్చినాం మీకోసం మనం తింటుంటే కొంతమంది బ్యాగ్లో పడాలని దాంట్లో పడిస్తూనే ఉన్నారు వాళ్ళని ఆపింది నేను అయినా కూడా బ్యాగ్లో డబ్బాల ముద్దలేసారు మీరు ఏం చేయాలంటే అక్కడ కొంచెం అంటారు దూరం ఇద్దరు ఇంకొని ఇక్కడ తన ఎంబడి కూడా పార్ట్నర్ రండి వారండి ఏకిదరాజు ఇప్పుడు దీంట్లో వేస్ట్ తీసి ఏ డబ్బాలో పోతుందో వేయండి అర్థమైందా ఒక ఐటమ్ తీసి దేంట్లో పోతుందో వేయండి అందరూ చూస్తుంటారు తప్పేసి చెప్పండి అందరూ కరెక్ట్ చేసి చప్పట్లు కొట్టండి చలో స్టార్ట్ చేయండి కింద పడేయకండి మీది ఇదే దీంట్లో దేంట్లో వేస్తాం మధ్యలో పెట్టి అందరు చూస్తున్నారు కదా ప్లాస్టిక్ బ్లూ కింద పడేయకుండా చూడండి వేరీ చేయండి సెగ్రిగేషన్ అక్కడే చేసుకోండి కెమెరా ఇప్పుడే ఇచ్చేస్తాం ఎలా చూసి కింద పడేయకుండా చేయండి ఈ రెడ్లో ఏమని ఇస్తున్నావు ఇది థర్మోకాల్ ఉంది కదా ఇది థర్మోకాల్ అంటాం ఇది ఏంది ఇది ప్లాస్టిక్ మీరు అంటున్న ప్లాస్టిక్ కానీ ఇది మట్టిలో కలవదు అస్సలు మట్టిలో కలవదు కాబట్టి గ్రీన్ లేదే పోదు రీసైకిల్ చదివింది ఎక్కడన్నా రీసైకిల్లో ఎట్లా పోతుంది దీన్ని ఎందుకు వేసి ఎవరు
ఎందుకు ఇష్టం చెప్పండి కూడా నాకు తప్పు చేసిండు చెప్పండి పెట్టుకుంటాను ధ్యాన్ సే ఆల్ రైట్ అన్ని ఇష్టమైన వేస్తాను ఉట్టిగానేనా ఉట్టి కాదు ఇది ఇది అది ఏంటి ప్లాస్టిక్ దీన్ని ఎందుకు ఇస్తుంది ఇగో ప్లాస్టిక్ రెడ్ బిన్లు వేస్తుంది పేపర్ రీసైకిల్ ఇప్పుడు ఎవరైనా అంటే ఇంట్లో పాలకవర్లు ఎవరు కట్ చేస్తారు రోజు మమ్మీ మీరేం చేయరా ఎవరైనా రండి మమ్మీలో పని చేస్తుంది కదండి ఎవరైనా ఇక్కడ రండి ఎవరైనా రండి ఏం భయపడలేదు రండి ఇట్లా ఉంది కదా రోజు కట్ చేస్తుంది ఇట్లా వాళ్ళ ఇంట్లో మీరు కూడా అందరు ఇట్లనే కట్ చేస్తారు చిన్న చిన్న ముక్కలనే చూడు ఇప్పుడు నిజామాబాద్ పాపులేషన్ 1,00,000 ఇండ్లు ఉన్నాయి ఒక్కో 1,00,000 నుంచి ఇట్లా రోజు ఒక్కొక్కటి ఇట్లా ముక్కలు వస్తాయి ఓ పాలకూర మినిమం వాడతారు కదా ఇంకో 2 వాడితే 2 వస్తాయి ఎవరు రీసైకిల్ చేయాలి దీన్ని అవుతుందా రీసైకిల్ చిన్న చిన్న ముక్కలు చేసి మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాము చేసిన రీసైకిల్ చేసుకోండి అంటే కాదు అయితే ఏం చేయాలి దీని బదులు ఏం చేయాలంటే ఎవరైనా చెప్తారా ఏం చేయాలి కట్ చేసేది సార్ అంతనే కత్తెర కూడా మాట వింటుంది అది కూడా మాట వింటుంది అలా మీలా తయారైతుంది అయితే ఇక్కడ మధ్యలో కట్ చేయాలి మధ్యలో సైకిల్ కట్ చేసి దీన్ని ఇట్లనే పెట్టాలి దీనికే అలాగే చేయొద్దు ఇక అర్థమైందా పట్టుకొని గిన్నెలా వేసుకోవాలి అప్పుడు ఇది అలా కాదు దీన్ని రీసైకిల్ చేసే పాసిబిలిటీ హైయర్ ఉంటుంది ఆ చిన్న చిన్న ముక్కలు అనుకో ఎవరు చేస్తారు అది ఎవరు వేరే ఒప్పిక లేదు ఎవరికి ఇవి కూడా ఎత్తలేరు ఇవాళ రేపు కాబట్టి మనం ముగ్గురు పిల్లలు ఎవరో మాట్లాడుకుంటున్నాం ఇంతకు ఎందుకు చేస్తున్నాయి అంటే మనకేమవుతుంది అని అంటారు ఏమైనా చేసుకోవచ్చు నడవదు అది ముందుకు ఉండదు ఏమి అసలు అట్లా వేసుకుంటూ పోతుంది కాబట్టి ఇప్పుడు ఓకే తుమారా కామ్ और क्या उसमें పేపర్ అంటే ఆపేయండి ఇప్పుడు చూసాను మీరు చిన్న నలుగురు కలిసిండ్రు అలాగలా చేస్తాను ఎంత కష్టమవుతుందో చూసాను కదా ఇంకోటి ఏంటంటే ఒక దీంట్లో ఇష్టమైన ఇస్తున్నారు ఎవరికి తెలిసినా కూడా ఇప్పుడు కొంచెం చెప్పినాము ఇది మట్టిలో కలిసిపోతుంది కాబట్టి అలాగ ఉండాలి రీసైకిల్ అలాగ ఉండాలి అదే తప్పేసి తెలుసు నాకు అయితే ఇవన్నీ చేయొద్దంటే ఏం చేయాలి ఫస్టే మనం చెత్త క్రియేట్ చేసినప్పుడు అలాగ వేసేయాలి స్టార్టింగ్లోనే దాని ఏమంటారు సెగ్రిగేషన్ సోర్స్ అంటారు అంటే మనం ఉత్పాదన ఎక్కడైతే అక్కడనే అలాగ చేస్తే మళ్ళీ అలాగ చేసే అవసరం ఉండదు లేకపోతే ఇమాజిన్ చేయండి మీలాగా కొంతమంది చాలా చిన్నపిల్లలు ఉంటారు స్కూల్లో గోరు వాళ్ళు ఈ పనే చేస్తుంటారు చెత్తను అలాగ చేసి బాగా కష్టపడతారు ఆ పని చేయనియద్దు వాళ్ళని కాబట్టి మనము వాడినప్పుడు తక్కువ వాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత వాడితే కూడా ఇటువంటి బాటిల్స్ గిన్నె ఉంటే అలాగే వేసేయాలి ఇంకోటి బాటిల్ ఉంటుంది అనుకో ఏం చేస్తారు ఈ డక్కని అలాగ చేస్తారు ఈ బాటిల్ అలాగ ట్రీట్ చేస్తారు దీని మీద పేపర్ కూడా అలాగ వస్తుంది దీన్ని అలాగ చేసి చాలా మంచిగా ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేయడానికి వస్తారు మనుషులు వాళ్ళతో మాట్లాడి మీకు ఏ విధంగా ఇస్తే మంచిగా ఉంటుందో రీసైక్లింగ్ మీరు ఎట్లా చేయగలుగుతారో అది చేసేయాలి అప్పుడు మనము సస్టైనబిలిటీ దిక్కు పనిచేసిన వాళ్ళని అవుతాం లేకపోతే ముందుకు ఇంకా కష్టమవుతుంది ఇట్లా ఇప్పుడు ఎండలో కొంచెంసేపు ఎండలు ఉన్నావు కదా చెమటలు వస్తున్నాయి కదా మీకు ఎండ ఎక్కువ అవుతుంది ఎక్కువైపోయి ఎండలో ఉండలేము కాబట్టి కష్టాలు తక్కువ కావాలంటే చెత్తని తక్కువ చేయాలి రెడ్యూస్ ఫస్ట్ స్టాప్ యూజింగ్ ఆల్ ద స్టఫ్ సెకండ్ స్టేజ్లో అలాగ చేస్తే దాన్ని వాడుకోవచ్చు లేక మాట్లాడుతున్నాం ఇంకోటి బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటే ఎరువు ఎట్లా తయారు చేస్తాము కొంచెం సింపుల్గా మీకు ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాం అందరూ ఇన్వాల్వ్ చేయలేదు కాబట్టి మళ్ళీ ఒకరిద్దరు ఊరికి రండి ఆ దిక్కు రండి ఎవరైనా చేస్తున్నారు స్కూల్ అలాగే డబ్బాలు పెట్టుకోవాలి ఇంట్లో కూడా పెట్టుకోవాలి డబ్బా పెడితే ఏమైతుంది ఆ వేస్ట్ ఇట్లా వేసుకోవాలన్నమాట దగ్గర ఇటువంటి చాక్లెట్ ర్యాపర్స్తో ఏం చెప్పలేదు తినద్దు అది ఫుడ్ బ్రేక్ ఇది లేచమ్మా సపోజ్ కొన్ని స్కూల్స్లో వంట కూడా చేస్తారు చేసిన కూరగాయలు కట్ చేసినా కూడా తింటాయి రీసైకిల్ ప్లాస్టిక్ మీరందరూ ఇన్కమ్ చేస్తే కనపడుతున్నారు అయితే దీంట్లో వేయాలన్నమాట దాంట్లో ఏదైనా కంటైనర్ పాత డ్రమ్ కూడా కావచ్చు ఏదైనా ఒక సపరేట్ కంటైనర్ సపరేట్ వేయాలి అంతనే చేస్తే అయిపోతుంది కానీ ఇది మంచిగా అంటే డిజైన్ ఉండాలి అట్లా ఒకటే ఏం చేయాలంటే ఇంట్లో ఉండాలి గాలి తగలాలి గాలి తగిలితే తొందరగా డీకంపోజ్ అవుతుంది ఏదైనా గాలి చూడండి పొద్దున మనం అది క్లోరోఫిల్ ఆకులు ఎక్సర్సైజ్ చేసినా కూడా ఫోటోసింథసిస్ హ్యాపెన్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ వాటర్ నల్లగా అయిపోతుంది కలర్ నల్లగా అయిపోతుంది వాసన వస్తుంది ఏమైనా వాసన ఏమి రాదు చాలా మంది ఏమంటే చెట్ల వాసన వస్తుంది కాబట్టి మేము బయట పడేస్తాం చేస్తాం మన ఇంట్లోనే మనం చేసుకుంటే రోజు సపరేట్ మళ్ళీ బాటిల్ వేసేయాలి వాపస్ నాకు మళ్ళీ వస్తుంది చాలా అయితే లేదు చాలా మంది చేస్తలేరు కాబట్టి ఎక్కువ లేదు చూడండి ఏం భయపడేది ఏం లేదు ఏం కాదు ఆగండి చేతిలో పట్టుకొని నేను చెప్పినంత ఆగండి అది ఇప్పుడు చేతులు ఉంది కదా పట్టుకుంటే ఉండండి ఒక
हाँ चाय पत्ती के साथ करेक्ट तो चाय बनाने के बाद ఈ వాసన చూడండి వస్తుందా ఎయిర్ మట్టి అంటే బ్యాక్ సైడ్ ఏం కనిపిస్తుంది ఒక్క నిమిషం ఆగండి వాసన రాకుంటే మంచిది అన్నమాట ఇంకోటి చూసినప్పుడు కూడా దీంట్లో ఏం ఇట్లా అంటే నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్ ఏం కనపడతలేదు కాబట్టి మంచిది ఇంకోటి ఏంటంటే మెయిన్ది బాగా ఇంత వేసి వాపస్ ఇంత వేసి ఇంకోటి వేసి చేయి దులుపుకోండి నార్మల్లీ మంచి కంపోస్ట్ అంటే ఏమవుతుంది చేయి దులుపుకొని చేతికి ఏమి అంటుకోదు వెళ్ళిపోతుంది అనమాట నార్మల్లీ వెళ్ళిపోతుంది కాబట్టి ఇది వేసుకుంటే చాలా మంచిది అండ్ ఎన్వైరన్మెంట్ కూడా మంచిది మీకు కూడా మంచిది లాస్ట్ ఇంకోటి డబ్బా ఉండి ఎర్త్ వామ్స్ ఉన్నాయి ఎర్త్ వామ్స్ ఎందుకు వాడతాము వానపాము ఎందుకు వాడతాము ఎరువు చేయడానికి ఎర్త్ వామ్ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ ద ఫార్మర్ సాయిల్ని బాగా చేస్తుంది కాబట్టి మన వేస్ట్ అవుతుంది ఎర్త్ వామ్స్ ఫర్టిలైజర్ క్వాలిటీ బాగా చేస్తుంది ఎన్పీకే అంటాం సాయిల్ టు బి గుడ్ ఎర్త్ వామ్స్ వాడాలి ఈ ఎర్త్ వామ్స్ కూడా మీరు చిన్నగా ఇంట్లోనే చెరువుల దగ్గర దొరుకుతాయి ఇంట్లో కూడా చేసుకోవచ్చు కాబట్టి ఇదేమో కంపోస్టింగ్ ఎర్రలు వేస్తే ఎర్త్ వామ్ కానీ ఒకటే కండిషన్ ఏంటంటే ఎర్రలు వేసినప్పుడు బాగా బురద చేయొద్దు నీళ్ళు చచ్చిపోతాయి డ్రై కూడా పెట్టద్దు కొంచెం ఉండాలి నీళ్ళు అగైన్ రీసెర్చ్ దీంట్లో ఈ టాపిక్ ఏముందంటే నార్మల్ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ ఉంటాం ఎర్త్ వామ్ వాడి అది ఎట్లా చేస్తాము ఏం కండిషన్స్ కావాలి దీంట్లో మాయిశ్చర్ ఎట్లా మెజర్ చేస్తాము ఇవన్నీ ఇంకా చాలా గ్యాప్ ఉంది భూమి ఆకుపోయింది కాబట్టి తొందరగా వదిలిపెట్టి అది వాడుకుంటారు ఇవి కూడా మనకు పనికిరానివి ఉంటాయి ఫుడ్ వేస్ట్ తినమని దాన్ని తింటాయి అనమాట నేచర్ ఎట్లున్నా చూడండి మనిషికి పనికిరాని అవి తినేస్తుంది కాబట్టి డార్క్ ఉంటే దాన్ని దూరం ఉండాలి ఏదైనా అట్లయితే ఇదే గాలి నీళ్ళు మట్టిలో కూడా ఏదైనా కలర్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి సెకండ్ ఏంటంటే ఎవరైనా ఇక్కడ బట్టలు పట్టుకోండి కొంచెం ఇంకా ఏ పదార్థం చేరినా అది పొల్యూషన్ కింద లెక్క కదా అన్వాంటెడ్ పాలు దానికి అదర్ మెటీరియల్ ఏది యాడ్ అయినా అది పొల్యూషన్ కింద లెక్క స్కూల్లో చెక్లు ఎన్ని ఉన్నాయని అడిగారు కదా మన పాఠశాలలో కూడా ఎన్ని ఉన్నాయి మనం ఏం చేయాలా అనేది ఒక ప్రయత్నం చేయాలి రీసెంట్గా ఒక వీడియో కూడా వచ్చింది ప్రతి వ్యక్తి ఒక 14 మొక్కలు కనుక నాటితే ఆయన ఒక క్యాలిక్యులేషన్ ఇచ్చాడు ఆ క్యాలిక్యులేషన్ నేను ఇప్పుడు పర్ఫెక్ట్గా చెప్పలేను కానీ ప్రతి వ్యక్తి తన జీవిత మొత్తం కాలంలో ఒక 14 ప్లాంట్స్ కనుక ప్లాంటేషన్ చేస్తే మనం అనుకున్నటువంటి ఈ పొల్యూషన్ ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ సంథింగ్ ఏదైతే ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కు కారణమవుతుందో కర్బన ఉద్వారాలు ఏదైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా పోతాయి జస్ట్ ఎన్ని ప్లాంట్స్ నాటాలి మరి ఇప్పటి వరకు మీరు ఎన్ని నాటారు చెప్పుంటే నిజంగా అనుకుంటేనే ఇక్కడ అనుకోకండి ఇక్కడ అనుకోని చెప్పండి చేయలేరండి అవి రావు ఏకవార్షిక ద్వివార్షికాలు రావు బహువార్షికాలుగా వస్తాయి వెరీ గుడ్ అంటే చాలా తక్కువ మంది అంటే 2 ప్లాంట్స్ నాటితే అందులోకి వెళ్ళి ఒకటి బ్రతికింది మా కళ్ళ ముందే చాలా ఎదిగింది మాకు నీడను కూడా ఇచ్చింది అనుకున్నటువంటి వారి సంఖ్య ఒక 10% ఉంది అంటే మనము 14 మొక్కలు కాదు కదా కనీసం ఒక 50 మొక్కలకు మనం ప్లాన్ చేసుకోవాలి అట్లీస్ట్ జీవితకాలంలో ఒక 50 మొక్కలకు ప్లాన్ చేసుకొని ఒకవేళ ఆ ప్లాంట్ కనుక ఏదో రకరకాల కారణాల చేత ఆ మొక్క చనిపోవచ్చు కదా వాటర్ ప్రొవైడ్ చేయలేనందువల్ల రకరకాల కారణాలతో చనిపోవచ్చు కాబట్టి ఆ ప్లేస్లో మరొక మొక్కని ప్లాంటేషన్ చేయాలి అంటే పట్టు వదలకుండా మనం ఏం చేయాలంటే అక్కడ మనం నాటిన ప్లేస్లోనే ఆ మొక్క కనుక ఒక మొక్క చనిపోతే అదే ప్లేస్లో మరొకటి నాటితే ఎస్ నేను ఇది మళ్ళీ సాధించాను మళ్ళీ దాన్ని సస్టైన్ చేయగలిగాను అనేటువంటి ఒకటి మనకు తృప్తిగా మిగులుతుంది కాబట్టి అందరు కలిపి ఒక 50 మొక్కలకు ప్లాన్ చేసుకొని జీవితకాలంలో చేసినట్లయితే మొత్తం మనం అనుకుంటున్నటువంటి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దాని ద్వారా దొరుకుతుంది అని అతని యొక్క భావన ఒక అనలిటికల్గానే చెప్పారు రైట్ బయట ఫుడ్ పడేయద్దు వేస్ట్ చేయలేదు అయినా కూడా కొంతమంది అంటే అందరు బాగానే కొంతమంది ఫుడ్ పడేస్తుంటారు అయితే సార్ కూడా మాట్లాడుతూ అన్నారు ఎందుకంటే మనకు ఫుడ్ వాల్యూ అప్పుడు తెలియదు ఎందుకంటే పేరెంట్స్ తెచ్చి పెడుతున్నారు స్కూల్లో మిడ్ డే మీల్స్ తినలేదు మేము కాబట్టి అది ఈజీ వస్తుంది కదా కాబట్టి మనసులో అది గట్టిగా పెట్టుకోవాలి ఏది కూడా వేస్ట్ చేయదు ఫుడే కాదు తర్వాత వాటర్ వేస్ట్ చేయొద్దు
టైం వేస్ట్ చేయొద్దు, ఆలోచన శక్తి కూడా వేస్ట్ చేయొద్దు. ఎలక్ట్రిసిటీ నాట్ జస్ట్ అబౌట్ వేస్ట్. తర్వాత ఇంకోటి వచ్చిన ఎక్సర్సైజ్ మీతో చేయించి ఎందుకు చేయించినామంటే అక్కడ మిమ్మల్ని చెత్తల పని చేయించాలని అసలు ఉద్దేశం అది కాదు. చెత్త కలిపి వేసినప్పుడు ఎంత కష్టమవుతుందని వేరు వేరు చేయడం అది మీరు రియలైజ్ చేయాలి అందరూ. అయితే వాట్ ఎవర్ ఈ ఎక్సర్సైజ్ 1 డే ఎక్సర్సైజ్ తర్వాత మీరు రిటర్న్ ఇంటికి పోయినప్పుడు ఈ చిన్న పనులు చేయాలి, వేరే పక్కన పెట్టండి. ఆ చెత్తను మాత్రం వేరు చేయడం వెరీ ఇంపార్టెంట్. తక్కువ చేయాలి, అసలు జనరేట్ చేయొద్దు. నెక్స్ట్ స్టేజ్లో వేరే చేయడం కంపల్సరీ. వాళ్ళు కలుపుతారా చేయరా అంటుండే సిస్టమ్ వాళ్ళు కలిపేస్తారు అవన్నీ మీకు ఆ డ్రై వేస్ట్ ఒక అలాగే బ్యాగ్లో పెట్టండి. బ్యాగ్లో వారానికి ఒకసారి వేయండి, రోజు చేయకండి డ్రై వేస్ట్. అది వాసన రాదు, ఏం రాదు. అప్పుడు రీసైక్లింగ్ మంచిగా అవుతుంది. రోజు తడితే వేసేయండి కావాలంటే. కానీ ఇంట్లో జాగుంటే మిద్ద మీద ఎక్కడ జాగుంటే నేను చూపించినట్టు ఎరువు చేసుకోండి, స్కూల్లో చిన్న రింగులు పెట్టుకోండి. సార్ చెప్పినట్టు ఈ వర్క్ షాప్ నుంచి మేము చెప్పింది మీరు ఆచరణలోకి తేవాలి. అప్పుడే మాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మీకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఈ మంచి పని చేసినప్పుడు అన్నీ అందరూ మంచిగా అనిపిస్తుంది. ఇంకో చిన్న విషయం మీకు ఏమైందంటే ఇవాళ రేపు మంచి పని చేయడం కష్టమైపోయింది బాగా. 5 గంటలకు లేవడం చాలా కష్టం, 7 గంటలకు లేవడం ఈజీ కూడా. ఇంకా మళ్ళీ మనకు మనసులో కూడా బాగా అనిపించదు. కాబట్టి కష్టమైన మంచి పని కష్టమైపోయింది. కానీ ఇప్పుడు కలియుగం అంటారు, దాంట్లో మంచి పని చేయాలి అంతనే. ఇప్పుడు సార్ చెప్పిన సురేష్ సార్ చెప్పిన రోజు పెట్టేసుకోవచ్చు. అందరు టీచర్లు చేస్తే ఆ పని రోజు పొద్దున్న లేచి చెట్లని కల్పించాలి, చెట్లకు పేర్లు పెట్టండి, మంచి పేర్లు ఉండొచ్చు, ఇంకా మంచి పేర్లు పెట్టండి దాన్ని. ఇంకోటి మీరు చెట్లు పెట్టమని ఇప్పుడు సార్ అన్న బర్త్డే అప్పుడు మీ పేర్లు పెట్టుకోండి. అప్పుడు మీరు దానికి బాగా నిలువ వస్తుంది. మీ పేరు ఉంటే మంచిగా ఉంటుంది కదా. సపోజ్ 50 చెట్లు అంటే మీకు లింక్ లేదు కదా. సపోజ్ మాధురి అని ఉంటుంది మీ చెట్టు పేరు, అప్పుడు మంచిగా చూసుకుంటాం. లేకపోతే మనుషుల పేరు పెట్టుకోండి, మీ ఫాదర్ మదర్ పేరు పెట్టుకోండి, మీ బెస్ట్ ఫ్రెండ్స్ పేరు పెట్టుకోండి. చెట్ల మీద చిన్న బోర్డు పెట్టండి, అప్పుడు దాన్ని బాగా చూసుకుంటారు. మీ ఇంటికి వచ్చినప్పుడు అది చూసుకోండి. ఆల్రైట్, నౌ ఒక చిన్న సెషన్ బిఫోర్ వి డూ ద మ్యాజిక్ షో. పొద్దున్న మీతో నేను ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ గురించి చాలా కొంచెం చెప్పినాను. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. అయితే అవి యాక్చువల్గా ప్రొజెక్టర్ చూపిస్తా ఉన్నాను, కానీ మీరు యాక్చువల్గా ఫిజికల్ పని చేసినా ఇప్పుడు నేను వేస్ట్ సెగ్రిగేట్ చేయమన్నా, గాలి గురించి పట్టించుకోమన్నా, నీళ్ళ గురించి పట్టించుకోమన్నా అన్ని వీటికి లింకేజ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, మీరు ఆలోచించాలి. ఇప్పుడు మేము చెప్పే విషయాలన్నీ వీటికి ఎట్లా లింక్ పేరు చెప్తారు. పడేయకుండా జాగ్రత్త వాడుకుంటే మీద ఉండే. ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో అంటే వనరులన్నీ కూడా అందరికీ సమానంగా పనిచేస్తాం, కానీ అటువైపు ప్రయాణించిన రోజే అందరూ సమానత్వాన్ని సాధించినట్టు లెక్క. కాబట్టి వీటిని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్లో పెట్టండి, దానికి అనుగుణంగా ఆలోచన చేయండి. ఒక సమర్థవంతమైన దానికి రేపటి భవిష్యత్తులో మీరు ఒక భావి భారత వ్యవస్థాగత నిర్మాతలుగా మారాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అటువైపు ఆలోచించండి. మరియు ఇప్పుడు ఒక 4-5 minutes. సో వెంకటేశ్వర సార్ మరియు నేను మా ఇద్దరిలో సో రకరకాల ఆలోచనలు చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా వచ్చిందే జనరల్గా అందరికీ తెలుసు, ఈ బర్డ్స్కి సంబంధించిన విషయంలో మనం ఆలోచించినట్లయితే ఒకప్పుడు పాత ఇళ్ళ యొక్క నిర్మాణంలో సూరు కింద పక్షులు నివసించడానికి ప్రత్యేక ఏర్పాట్లతో ఆ ఇళ్ళ నిర్మాణం ఉండేది. కానీ ఇప్పుడు బిల్డింగ్స్ కట్టాం కాబట్టి వాటికి ప్రత్యేకమైన నిర్మాణాలు అనేటువంటి ఏమి లేవు ఈ నిర్మాణాలలో. మరి పక్షులు ఎక్కడ ఉండాలి? ఒకప్పుడు ప్రతి ఇంటికి ఉండే అమెరికా, ఇప్పుడు అమెరికా లేని పరిస్థితుల్లో పక్షుల యొక్క నివాసాలు అవి రకరకాల చెట్ల మీద గూడు కట్టుకోవడం, రకరకాల గాలికి, వర్షానికి, ఇంకా రకరకాల ప్రభావానికి లోనై అవి డిస్టర్బ్ కావడం చూస్తూనే ఉన్నాం. సో 8th క్లాస్లో లాస్ట్ కవర్ పేజ్ బ్యాక్ సైడ్ ఒక ప్రతిజ్ఞ ఉంది. ఏ ప్రతిజ్ఞ అండి? ప్రకృతి ప్రతిజ్ఞ ఉంటుంది. సో దానిలో పక్షుల కిలకిల రావాలతో అనే ఒక మనం సెంటెన్స్ ఉంది. ఆ పక్షుల కిలకిల రావాలనేవి ఒకప్పుడు కంటిన్యూగా ఉండేది, కానీ ఇప్పుడు అవి అవి దూరం అయిపోయేది. మనకు దగ్గరగా రావాలంటే ఏం చేయాలి?
మనం కూడా వాటికి ఉండడానికి చోటు ఇవ్వాలి. ఇందాకే జీవించనివ్వు అనే ఒక నినాదం ఉంది. దాన్ని తూచా తప్పకుండా పాటించాలని మనకు సాధ్యమే. దానికి ఎన్నో లక్షల కోట్లు వెచ్చించాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న మెటీరియల్తోనే వాటికి ఉండడానికి గూడు ఏర్పాటు చేయవచ్చు. ఆ ఆలోచనతోనే నేను ఒక కార్పెంటర్తో 40-50 పిచ్చుక గుళ్ళను మేము తయారు చేసి మాకు తెలిసిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో మంచిగా పర్మనెంట్గా కాడు మరి ఇది చూడండి. ఇది డాబాయిల యొక్క పోయడానికి ఇంకో వైపు దానికి గుడ్డు వేయడానికి ఈ రకమైన సెట్టింగ్తో ఇవ్వడం జరిగింది. సో ఎందుకంటే మనం మన సెల్ఫ్ల కింద కావచ్చు, కిటికీల దగ్గర కావచ్చు, ఒక కిటికీ జస్ట్ తెరిచి ఉన్నా కూడా అవి ఆ చోటులో అవి గూడు కట్టుకొని అతి కష్టంగా అవి బతికే పరిస్థితి ఉంది. కాబట్టి మన దగ్గర ఇంత పకడ్బందీగా చేసుకోకుండా మన ఇంట్లోకి రకరకాల అట్ట డబ్బాలు ఏదో ఒక రూపంలో మన ఇంటికి వస్తుంటాయి. ఆ వాటిని మనం మౌల్డ్ చేసి వాటికి నివాసాలుగా మార్చి మన ఇంటికి దగ్గరలో, మన ఇంటి పైన, మన ఇంటి కిటికీ పక్కన మనం వేలాడేసినట్లయితే అవి ఉండడానికి అవి చోటుని కల్పించిన వాళ్ళం అవుతాం. అది కూడా పర్యావరణంలో భాగంగానే అని నేను భావిస్తాను. కాబట్టి మీరు ఆ రకమైన ప్రయత్నం చేయండి, బతకండి, బతకనివ్వండి అనేది మా యొక్క విధానం. సో ప్లాస్టిక్ కవర్ అనేది లేదు. కొన్ని సంవత్సరాల కింద ఆ భూతం అనేది మన జీవితంలోకి ప్రవేశించి మనల్ని కబలించి వేస్తూ ఉన్నది. మరి ఆ భూతం అనేది మనల్ని ఇంకా కబలించి వేస్తూ ఉన్నది. కానీ కొంత అవేర్నెస్ వచ్చింది. అవేర్నెస్ వచ్చినా కూడా మనం ఏదో రూపకంగా ఆ ప్లాస్టిక్ కవర్లు వాడుతూనే ఉన్నాం. అవి మనైపోయిన ఆహార పదార్థాలను వేసి బయట విసిరేస్తున్నాం. వాటిని తిని మూగజీవాలు చనిపోతూ ఉన్నాయి. అంటే మనము ఒక రకంగా హత్యకు దారితీయండి, హంతకులనే. కానీ దానికి శిక్షలు లేవు, ఆత్మసాక్ష్య శిక్ష. కాబట్టి చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. మరి ఆ ప్లాస్టిక్ కవర్లను వాడొద్దంటే చాలామంది ఏమంటారంటే ఫ్యాక్టరీలు ఆపేయాలి, ఫ్యాక్టరీలలో తయారు చేయొద్దు, గవర్నమెంట్ పని చేయాలి, మనమే తీసుకోవద్దు. ఇందాక మేడం గారు చెప్పారు త్రియాస్ అది సినిమా ఉంది కదా, మన దాంట్లో కూడా పర్యావరణ సంబంధించిన త్రియాస్ ఉంది. కానీ త్రియాకు ఇంకొక ఆర్ కూడా యాడ్ చేయాలి. 4R, రీయూజ్, రీసైకిల్, రిఫ్యూజ్. ఇంకొకటి కూడా యాడ్ చేయాలి, రిఫ్యూజ్. ప్లాస్టిక్ కవర్ ఇస్తే మనం రిఫ్యూజ్ చేయాలి. ఆ రిఫ్యూజ్ చేస్తే చాలా కవర్లను మనం వాడకుండా ఆపిన వాళ్ళం అవుతాం, పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం. మరి రిఫ్యూజ్ చేసి ఏం వాడాలి? కాబట్టి ఒకప్పుడు మనకు ప్లాస్టిక్ కవర్ లేకముందు పేపర్ కవర్లు మాత్రమే ఉండేవి. ఏ కిరాణా షాప్కి వెళ్ళినా పేపర్ కవర్లతోనే ఆ కిరాణా సరుకులు ఇచ్చేవాళ్ళు. మరి దాన్ని ఎందుకు మనం పునరుద్ధరించకూడదు? మన ఇళ్లలోనే పేపర్లు ఉంటాయి, రకరకాల మళ్ళీ పునర్వినియోగం అవుతుంటాయి. కానీ మన దగ్గర ఉన్న పేపర్లతోనే పునర్వినియోగం చేసి వాటిని కవర్లుగా మార్చేస్తే కనీసం బాధ్యతగా కొన్ని ప్లాస్టిక్ కవర్లన్నా మనం వినియోగంలో రాకుండా ఆపగలుగుతాం అనేది నా యొక్క క్లాస్ రూమ్లో పిల్లల చేత లీజర్ పీరియడ్లో కూడా చేయించవచ్చు. మేము మా పడకల స్కూల్లో పిల్లల చేత 10,000 పేపర్ కవర్లను తయారు చేసి గ్రామంలో పంచిపెట్టడం జరిగింది. ఇది ఎంతో తీసుకొని వాళ్ళు మిగతా వాళ్ళకి ఆదర్శం అవుతారు. కాబట్టి ఈ సందర్భంగా మనం వాళ్ళకి ఆ మెసేజ్ పంపిద్దామని కోరుకుంటూ, అంటే గ్రూప్ యాక్టివిటీస్ పిల్లలతో చేయిస్తే కూడా కొంత అవగాహన కలుగుతుంది అని పిల్లలు అవేర్నెస్ ఇవ్వడం ముఖ్యం. మనం చేయడం, మనతో పాటు మన స్కూళ్ళల్లోనే సార్ అన్నట్టు సో వీళ్ళు లేరు, వాళ్ళు లేరు, మన స్కూల్ శుభ్రత పాటించాలి అని అంటే, సో ఒక చిన్న విషయం చెప్తాను నేను. ఐ వాజ్ ఇన్ కాలేజ్, ఒక కాలేజీలో ఉన్నాను నేను. సో డిసిప్లిన్డ్ కాలేజీలో ఉన్నప్పుడు మా ప్రిన్సిపల్ గారిని విజిటర్స్ అడిగారు, సార్ ఇంత
అన్డౌటెడ్లీ ఒకటే ఆన్సర్ చెప్పాడు 100 మంది ఉన్నారు సార్ అని. అంటే 100 మంది వర్కర్స్ ఉన్నారు అందరూ అంటే వీళ్ళంతా వాళ్ళు ఏం చెప్పాడు మమ్మల్ని చూపిస్తూ. అంటే ఈచ్ స్టూడెంట్ ఇస్ అ వర్కర్. అంటే ఇప్పటికీ నాకు అది అనిపిస్తూ ఉంటుంది. అంటే మేము అంటే ఏం పనులు చేసినామనంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో గార్డెనింగ్, వాష్రూమ్ క్లీనింగ్, ఇది అది అని చెప్పలేదు. అన్ని వాష్రూమ్ క్లీనింగ్ అంటే అర్థమైపోయాడు చికెన్ చక్కెర దాకా అన్ని పనులు చేసుకోవాల్సిందే మనం. సో ఇందులో డిగ్నిటీ ఆఫ్ లేబర్, వి సెర్చ్ ఫర్ ద డిగ్నిటీ ఆఫ్ లేబర్. మనం దాన్ని కూడా పిల్లలకి అలవాటు చేస్తే కొంతవరకు బాగుంటుంది. సో ఇందులో డిసిప్లిన్ కూడా కొంత ఉంటుంది అని భావిస్తూ ఎంత తొందరగా అయితే అంత తొందరగా కొంచెం గ్రూప్ ఫార్మేషన్ చేయండి. మన పనులు మనకు ఉన్నాయి, మన ఒత్తిడి మనకు ఉంది కాదంటే ఆ ఒత్తిడిని కాదనకుండా ఇంకా రిలాక్సేషన్ కోసమే ఈ పని. ఆ ఒత్తిడి నుంచి తట్టుకోవడం కోసం మనకి పనులు చేస్తే బాగుంటుంది అని ఆశిస్తూ. సో మేడం గారు వాళ్ళ స్కూల్లో ఏ విధంగా. And good afternoon to respected dignitaries who are on the dais. మా స్కూల్లో మరి కస్తూరిబా ఆర్మూర్, కేజీబీవి ఆర్మూర్. మా స్కూల్లో టోటల్గా ఎన్జీసీ భాగంగా 1264 ప్లాంట్స్ హరితహారం భాగంలో పెట్టడం జరిగింది. హైదరాబాద్ నుండి ప్రియాంక నర్గీస్ మేడం కూడా విచ్చేసి ఆ టోటల్ ప్లాంట్స్ని విజిట్ చేయడం, అందులో టేకు చెట్లు, మ్యాంగోస్, తర్వాత మెడిసినల్ ప్లాంట్స్ అన్ని రకాలుగా పెట్టడం జరిగింది. సో దానికి గాను మాకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుండి హరిత మిత్ర అవార్డు 5 lakhs క్యాష్ ప్రైజ్ రావడం జరిగింది. తర్వాత యాక్టివిటీ గైడ్లైన్స్ బుక్లో భాగంగా మేము 5 టీమ్స్ను చేయడం జరిగింది. ఇందాక సాగర్ సార్ చెప్పినట్టు అందులో ఫస్ట్ వన్ వచ్చేసి బ్లూ టీమ్. అందులో దానికి వాటర్కి సంబంధించిన పనులను విద్యార్థులకు కేటాయించడం జరుగుతుంది. నేను ప్రతి 8th 9th నుండి 10 మెంబర్స్కి టోటల్గా 50 మెంబర్స్ని తీసుకొని ఈ 5 గ్రూప్స్ ఫామ్ చేసి టోటల్ యాక్టివిటీస్ డిస్ట్రిబ్యూట్ చేయడం. ప్రతి మంత్ 3rd ఫ్రైడేను మేము ఎన్ఈసి భాగంగా వాటి యాక్టివిటీస్కి కేటాయించడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ ఫ్రైడే మేము నేషనల్ ప్రేయర్లో ఖచ్చితంగా నిర్వహించడం జరుగుతుంది. తర్వాత సార్ చెప్పినట్టు ఎల్లో టీమ్, బ్రౌన్ టీమ్, ఆరెంజ్ టీమ్ అండ్ what is that blue team, water, biodiversity and energy teams, ఇట్లా ల్యాండ్ టీమ్ ఇలా చేయడం జరిగింది. 3 or 4 hours or 2 hours ఆ మంత్లో ఏ డేస్ సెలబ్రేట్ చేయడమో దానికి అనుగుణంగా కొంత టైం కేటాయిస్తాం. అందులో భాగంగా కమ్యూనిటీ యాక్టివిటీస్ అండ్ క్యాంపస్ యాక్టివిటీస్ ఇవి 2 నిర్వహించడం జరుగుతుంది. తర్వాత మేము మట్టి విగ్రహాలను చేసి స్కూల్ కాంపౌండ్, స్కూల్ సరౌండింగ్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం ఒక 50 వరకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అట్లాగే మేము హరిత మిత్రలో నాటిన ఈ ప్లాంట్స్లో భాగంగా మాకు పిచ్చుకల సంఖ్య ఎక్కువ రావడం జరిగింది. దానిపైన ఎన్సిఎస్సిలో మేము ప్రాజెక్టు చేసి స్టేట్ లెవెల్కి విన్ కావడం జరిగింది 2017లో. ఈ పండుగ రోజున ఈ 1264 ప్లాంట్స్కి కట్టడం విద్యార్థులచే కట్టించడం జరుగుతుంది. ఆ రాఖీలు కూడా పప్పులతో, చిరుధాన్యాలతో దారాలకి కుచ్చి మన బీడ్స్ లాగా చేసి ఆ మొక్కలకి కట్టిస్తున్నాం. అందువల్ల మాకు వివిధ రకాల బర్డ్స్ వస్తున్నాయి. మొన్న రీసెంట్గా వింటర్లో మాకు ఫ్లెమింగో బర్డ్స్ విద్యార్థులకు ప్రేయర్లో చూపించడం కూడా జరిగింది. ఇది చాలా శుభసూచకం. మనకు 8th లెసన్లో కూడా ఉంటుంది. పక్షుల రాక, మైగ్రేటింగ్ బర్డ్స్ అనేవి పూర్వకాలంలో శుభసూచకంగా పరిగణించేవారు. సో ఇక్కడ మనకి ఎందుకు శుభసూచకము అంటే ఏదో పురాణాల ప్రకారంగా కాదు, మనం ఇంకా వివిధ రకాల బయోడైవర్సిటీ బర్డ్స్ను చూడగలుగుతున్నాం. ఇది మనకు శుభసూచకం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
మెరుగు మెరుగుకి ఫ్లవర్ అయితే ఫ్లవర్గా కూడా వస్తుంది. ఓకేనా? ఫ్లవర్ కూడా ఇస్తాం. మనం ఇదేంటిది ఎక్కడ వాడతారండి? వెరీ గుడ్, సూపర్. క్లాస్ కానీ టీ షాప్లో వాడతారు. బయటకు వెళ్ళాలి ఎప్పుడు కానీ ఇంట్లో టీ తాగద్దు. బయటకు వెళ్ళేసి ఇలాంటి కప్పులు ఉన్నాయి కదా అక్కడే టీ తాగాలి. ఓకేనా?
తెలుసా? అమ్ముకుంటే ఏమిస్తారు? మళ్ళీ ప్లాస్టిక్ కవర్లు ఇస్తారు తెలుసా? ఏమిస్తారు? అయితే ఇస్తారు అమ్మ అంటే ఇంతకుముందు చెప్పిన కదా మరి ఎంత చేసుకోవాలా? సార్ చెప్పి ఓ బాబు వెరీ గుడ్ సార్ బాగా ఫాలో అయ్యారు కదా. ఓకే మ్యూజిక్ పెట్టేస్తే ఈ ప్లాస్టిక్ అంతా మనం ఎక్కడ వచ్చాక ఫాలో అయ్యకూడదు. ఒక దగ్గర డమ్ చేయాలి. ప్లాస్టిక్ కవర్స్ కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ అన్ని ఒక దగ్గర పెట్టాలి. ఓకేనా? ఇంకా సార్ కూడా చెప్పారు ఎక్కడ వచ్చాక వాడితే మూగల్ జీవాలు కూడా తిరిగి పాపం వాళ్ళు చాలా మృత్యువంతకు లోనవుతున్నాయి. వాటి పాపం కూడా మనకు కలుగుతుంది. కాబట్టి అవన్నీ ఎందుకని ఒక దగ్గర తప్పు చేస్తే మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూద్దాం. ఓకే మ్యూజిక్. కమన్ మీ నాన్నలాగా నువ్వు కూడా ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ గా అంటే టీ కోసమేది ఇంకా అంతే. ఓకే ఈ సింగిల్ డే
సస్టైనబుల్ లైఫ్ స్టైల్ వర్క్షాప్ పైన ఈరోజు నిజామాబాద్ జిల్లాలో 50 స్కూళ్ళకి ఈ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి అనే దానిపైన 50 స్కూళ్ళకు అవగాహన జరపడం జరిగింది. దీనికి సహకరించినటువంటి విద్యాశాఖ నుంచి డిఓ గారికి, అట్లాగే డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ గారికి, ఎన్సీఆర్సీ కోఆర్డినేటర్ గోవర్ధన్ గారికి, మిగతా వాళ్ళ టీం అందరికీ కూడా గ్రీన్ కోర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్థానిక వాసవి యువజన సంఘం మహాలక్ష్మి నగర్ నందు నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో ఒకరోజు వర్క్షాప్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ అనేటువంటి అంశం మీద 8th 9th సంబంధించిన విద్యార్థులకు 50 స్కూళ్ళ నుంచి మొత్తం 200 మంది విద్యార్థులు మరియు టీచర్లకు వర్క్షాప్ కండక్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయి నుంచి వచ్చేసినటువంటి విశాల్ గారు మరియు విద్యాసాగర్ గారు రిసోర్స్ పర్సన్గా వ్యవహరించారు. పిల్లలు పాఠశాల స్థాయిలో కానీ వారి యొక్క పరిసరాలు వారి ఇంటి వద్ద కానీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యూజ్ చేయకుండా ఉండడము, తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్ని ఏ రకంగా మనం ఇళ్లలో చేయాలి, తడి చెత్త పొడి చెత్తను ఏ రకంగా వేరు చేసుకోవాలి, మరి ఈరోజు పర్యావరణము అత్యంత కాలుష్యంగా మారుతున్నటువంటి ఈ సందర్భంలో రేపటి భావి భారత భవిష్యత్తులో పౌరులుగా మారేటువంటి ఈ పిల్లలు ఒక పర్యావరణ పరిరక్షకులుగా మారాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ లైవ్గా అనేక యాక్టివిటీస్ని పిల్లల చేత చేపించి వాళ్ళకు చూపించి నేర్పించడం జరిగింది. కాబట్టి ఎన్జీసీ ఇన్ఛార్జ్ టీచర్సు వారి తమ పాఠశాలలో ఈ విద్యార్థుల చేత ఇక్కడితో ఇది ఆగకుండా కంటిన్యూస్గా ఈ ప్రోగ్రామ్ని పాఠశాలల్లో కండక్ట్ చేసినట్లయితే అవేర్నెస్తో పాటు ప్రాక్టీస్ కూడా చేసినప్పుడు విద్యార్థులలో ఒక రకమైనటువంటి అటిట్యూడ్లో మార్పు వస్తుంది. తద్వారా పాఠశాల స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండలం మరియు మొత్తం సామాజిక స్థాయిలో ఒక మార్పును సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అటువైపుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ ఎన్వి దుర్గాప్రసాద్ గారు కూడా ఈ క్యాంపును సందర్శించడం జరిగింది. వారి యొక్క విలువైనటువంటి సందేశానుసారం కూడా విద్యార్థులు టీచర్సు నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో లైఫ్ అనేటువంటి ఒక బ్రోచర్ను మరియు బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ను కూడా ఇక్కడ రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది. మరియు అద్భుతంగా పార్టిసిపేట్ చేసినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకు అప్పటికప్పుడు వాళ్ళకు కొన్ని ప్రైజెస్ మరియు సర్టిఫికేట్స్ ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగింది. కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ను ఆ రకంగానే కొనసాగిస్తూ ఇంకా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా, నాట్ ఓన్లీ స్టూడెంట్స్, సమాజంలో తల్లిదండ్రులు మరియు ఇతరులు వీరందరూ కూడా ఈ అంశంలో ఎంకరేజ్ చేసినట్లయితేనే ఒక ఆరోగ్యవంతమైనటువంటి పర్యావరణాన్ని మనం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఈ వైపున కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని, అదేవిధంగా ఈ క్లాత్ బ్యాగ్స్ కూడా ప్రతి ఒక్క విద్యార్థికి చేరవేయడం జరిగింది. ఆ సింగిల్ యూస్ ప్లాస్టిక్ని అసలు ప్రభుత్వం నిషేధించింది, కానీ ఇంకా మనకు బయట కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రభుత్వాలు ఆ రకంగా బ్యాన్ చేయడం అనేటువంటిది ఒక ఎత్తు అయితే, మరి సమాజంలో మార్పు రావడం అనేటువంటిది ఇంకో ఎత్తు. అంటే మనము స్వయంగా ఒక కమిట్మెంట్తోని వీటిని వాడకుండా, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో వాటిని వాడకుండా మనం కమిట్మెంట్తో ఉండి ఒక బట్ట బ్యాగులు వాడుతూ ఉన్నట్లయితే మనకు అవసరానుగుణ్యంగా కూరగాయలకు కానీ, ఒక చికెన్ మటన్ షాప్లకు వెళ్తున్నటువంటి సందర్భాల్లో కానీ, మనం గతంలో మన పూర్వీకులు నేర్పించినటువంటి ఏదైతే పర్యావరణ అనుకూలమైనటువంటి ప్రాక్టీసెస్ ఏవి ఉన్నాయో అలాంటి ప్రాక్టీసెస్ని మనం కంటిన్యూ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. ఆ రకంగా నడుచుకుంటారని విద్యాశాఖ తరపున ప్రతి ఒక్కరికి అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ.